అసలు కనిపించలేదు మళ్ళీ వెళ్తున్నారు ముందుకు ఏం ఇది బ్రో మేడం మీరు ఒక్క స్టెప్ బ్యాక్ ఉంటారు ఇంకా భయ భయ బ్యాక్ సైడ్ కొద్దిగా కొద్దిగా అనుకుంటారు బాయ్ మ్యామ్ పదన్నా లైట్ ప్లేస్ తో లేవండి సరే సరే సార్ మిస్ అయిపోయింది అన్న మీరు సగం ఉండి మమ్మల్ని తీయకుండా ఎందుకన్నా మీరు తీసుకుందాం I'm here, ma'am, only still camera. నాగార్జున అనుకున్నాడా సరిగా కెమెరామెన్ సక్కగా ఉన్నాను గణేష్ ఎక్కడ మనందరం కలిసి మన ఫేవరెట్ మన డేవిడ్ వార్నర్ గారికి ఒకసారి ఓవేసుకోండమ్మా. ఒక్క గ్రూప్ ఫోటో కాస్త ముందుకి ఒక గ్రూప్ ఫోటో. That's the team of Robin Hood. David White. He's from Chile already. Sir, here.
వెల్ ఎస్ రాబిన్ హుడ్ టీం మీరందరూ వేదిక మీదుగా సార్ ఒక్క నిమిషం సార్ మీరు So we want you to just say. Okay, in the count of 3, we launch a trailer. 1, 2, 3. Trailer launch. Yay! Launch. Thank you, sir. మా టీం తర్వాత ఫస్ట్ ఆడియన్స్ వెంకీని కొంచెం చూపించి వెంకీ ప్లీజ్. ఐపీఎల్ చూసినాక మంచి హై వచ్చింది. అందులో 266 మాదే, 277 మాదే, 287 మాదే అని గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఫస్ట్ సీజన్ మా వార్నర్ గారికి. సో వెంకీ కుడుమల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంటే నేను అప్పుడు ఆ సినిమా పిగారు మనోడు అన్నా కళ్యాణ్ గారి అని అడిగేవాడు, కల్ట్ ఫ్యాన్. సో అలాంటి వెంకీ కుడుమల ఈరోజు ఒక సూపర్ సినిమా ఎన్నో తీస్తూ ఈ సినిమా డైరెక్ట్ అవ్వడం నాకు చాలా, ఎందుకంటే ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం ఆఫీస్. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర వెరీ 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 మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఆయన. జనరల్గా ఉరుము పట్టు అంటారు కదా, ఇది కుడుమల పట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర. సో నాకు ఫ్రెండ్ కాబట్టి ఆయనతో స్టార్ట్ చేశాను. నితిన్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన ఎప్పుడైనా డిప్ అయినప్పుడు ఆయన కంబ్యాక్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక ఇష్టైన, ఒక భీష్మైనా, ఇప్పుడు రాబోయే రాబిన్ హుడ్ అయినా రాసి పెట్టుకోండి. ఈ సినిమా నితిన్ గారి కెరీర్లో నెంబర్ 1 సినిమాగా నిలబడబోతుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తే, వచ్చేటప్పుడు ట్రైలర్ చూశాను, చాలా హై వచ్చింది. ఎందుకంటే నితిన్ గారిని అందరూ కూడా ఒక హీరో చూడడం, మన ఇళ్లలో ఒక వ్యక్తిగా చూస్తారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ మన ఇంట్లో వ్యక్తిగా అభిమానించే హీరోల్లో నితిన్ గారు ఒకళ్ళు. నేను కూడా ట్రై చేశాను కానీ నాకు లాస్ట్ సపోర్ట్ చేయలేదు. సో నాకు తెలిసి ఈ నెల 28న అందరూ రాబిన్ హుడ్ టికెట్ బుక్ చేసుకోండి. ట్రైలర్ చూస్తే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. సో సినిమా కూడా అంత తెచ్చి ఉంటుందని మైత్రి ఫిల్మోగ్రఫీలో మరొక సూపర్ డూపర్ హిట్ చెప్పడానికి కాంగ్రెస్ ఉన్నాను. ఆల్ ద బెస్ట్ రాబిన్ హుడ్. థ్యాంక్ యూ.
movies that you see, so many dialogues that you say. Tell me, who's your favorite actor? Wow. Okay. In the trailer, we saw you, the helicopter shot, like amazing. If you get a chance to act in another film, will you do it? Ready? Of course. He's the main man. He's the boss. He's the boss. He's the big boss. Okay, one final question before you leave. I have all these fantastic people here. Tell me one thing or quality that you want to steal from all these people. Let's start with the beautiful city. So all that is the humbleness. Humbleness. And looks, they're all beautiful people. Humbleness, beautiful, yes. Acting skills. Acting skills and dancing skills. So, If I get at least 5% of their qualities, acting and dancing, I'll be very happy. wow, that's so sweet of you. And what do you want to steal from the producer? They have a lot of money. No, the detail in everything makes us look good. So that really makes the man the Warner who is. Thank you so much. We salute you, sir. Thank you so much, sir. And గుర్తుంది శ్రీమంతుడు. మరి ఇవాళ రాబిన్ నాకు తెలిసి మీ అందరి ముందు నిలబడి ఈ రోజున ఇక్కడ నేను మాట్లాడే అర్హత నాకు ఉంది అని అంటే ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. రాబిన్ హుడ్ సినిమా ఈ సమ్మర్లో ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్లో కూర్చుని మనస్ఫూర్తిగా హాయిగా చాలా కాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది. అలా మీకు కలగడానికి కారణం వెంకీ కుడుముల. ఈ క్రెడిట్ అంతా నేను తనకిస్తాను. నేను ఈ రోజున మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నితిన్ ఒక హీరో, ఒక అద్భుతమైన రొమాంటిక్ రోల్స్ నుంచి నితిన్ ఇవాళ ఒక అద్భుతమైన కమర్షియల్ స్టెప్లోకి వెళ్ళబోతున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ హీరోగా వేరే మాదిరి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. అలాగే ఒక మంచి కథతో ఈ సినిమాలో నేను వెన్నెల కిషోర్ ఒక అద్భుతమైన మీరు గుర్తుపెట్టుకుంటారు. అది మీరు సినిమా చూశాక 28 తర్వాత ఇక్కడ డ్యాన్సులు వేరే, థియేటర్లో డ్యాన్స్ వేరే. అక్కడ మీ చేత చెప్పరేనండి, అక్కడ మీ చేత అది అక్కడ మీ చేత డ్యాన్స్ నేనేపిస్తాను. డోంట్ వరీ. ఈ సినిమా చేసినప్పుడు శ్రీలీల కానీ మా నితిన్ నా బిడ్డ లాంటి వాడు. సరే, నితిన్ ఈజ్ మై లవ్. ఈ సినిమాలో చేసిన వాళ్ళందరం కూడా ఎంతో ప్రేమతో, అందులో వెంకీ వల్ల అందరం మరీ ప్రేమించుకుని ఒకరినొకరు చేయటం జరిగింది. కానీ నాకు మాత్రం ఈ సినిమా చేసినప్పుడు మళ్ళీ లేడీస్ టైలర్ సినిమా నుంచి నేను హీరోగా నటించిన రోజులు మళ్ళీ గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ వెంకీ. చెప్పాను కదా, కంపెనీ నాది. ఒక అద్భుతమైన కథలో ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్ హుడ్ లాంటి దొంగ ఉండాలి అనుకునేవంటి ఒక అద్భుతమైన కథలో ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా కలిపి మీరు రేపు చూసినప్పుడు మీకు సమ్మర్ పోద్ది, బ్రహ్మాండంగా మీరు ఎంజాయ్ చేస్తారని ఈ రాబిన్ హుడ్ మళ్ళీ నాలాంటి నటుడిని మళ్ళీ ఒక ఫుల్ కిక్ తోటి, అందుకే మీలాంటి డ్రెస్సెస్కి వచ్చాను అందుకని. సో మీ అందరికీ నిజంగానే అది దాని సర్ప్రైజ్ సినిమాలో చేయటం కాదు, నిజంగా మా వెంకీ కుడుములను ఈ నితిన్ వీళ్ళిద్దరు కలిపి
డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్న క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవయాలంటే ఆడతాడు. ఒక్క మూడవాడు మామూలుడు కాదు వీడు. రే వార్నర్ ఈ వార్నింగ్ నాకు మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రాబిన్ హుడ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని, వెంకీ ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళు కూడా విష్ చేశారు. పెద్దవాడిగా నన్ను జంజాల గారి కాలం నుంచి చూసిన వాళ్ళుగా మీ అందరూ ఇంకా నా కోసం ఈ జనరేషన్ డైరెక్టర్స్ రాసి తీస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబిన్ హుడ్ ఈ నెల 28 నుంచి మీ సమక్షంలో అద్భుతమైన థియేటర్లో కూర్చొని ఫ్యామిలీగా చూసి మీరందరూ ఎంజాయ్ చేయాలని, ఈ సినిమాలో నాతో నటించిన ప్రతి ఒక్కరికి నా ప్రేమను తెలియజేస్తూ, ఇది మైత్రి మూవీస్ లిస్ట్లో మరొక అతిపెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. Thank you, sir. Thank you so much. Thank you so much, sir. That is Mana Rajendra Prasad garu. Please give it up for him. Come on. Yes, now. And now, let's put the hands together. మీరందరూ కలిసి గట్టిగా చెప్పండి సౌండ్ చేస్తే the special people ఇప్పుడు సెక్రటరీ రాబోతున్నారు. హీరో నితిన్ గారు and డేవిడ్ వార్నర్ గారు on stage, please.
wonderful staff. జల్లి తగ్గ గొంతు చేసి ఇది మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చేయమన్నా హీరోయిన్ మొత్తం వచ్చేది ఫేస్ చేయలేదు స్టార్టింగ్ నుంచి చేయమన్నా అన్నీ I can't see Kishore sir today, but I absolutely love Kishore sir, so talented, and we used to dance with him. And thank you so much for being చాలా ఆనందంగా చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత అంటే ఒక హీరో ఇలా సినిమా రిలీజ్ అవుతుంది. ఎలా అయితే కలపగా I've had such a good association started, and I'm so grateful Ravi Babu for always being there with me. And our director, Venki Unnagaru, jokes about honestly, అనుకోకుండా చేసిన సినిమా కానీ అనుకున్నానికన్నా చాలా బాగా తీసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మీకు బహుశా నీల వాసుదేవ పేరు రాసినప్పుడు అనుభవించలేదు, కానీ ఐ థింక్ ఐమ్ గ్లాడ్ దట్ నాకు అవకాశం వచ్చింది. హీ స్ట్రగుల్ అ లాట్. నిజంగా అసలు ప్రతి ఒక సీన్ షూట్ చేసి ముందు ఇలా చేద్దామా అలా చేద్దామా అని I've seen people break heads to make this film. నితిన్ గారు మీరు చెప్పాలనుకోలేదు, లాంగ్ అసోసియేషన్, కానీ ఒక్క పాయింట్ అంటే ఒక ఆస్పెక్ట్ ఏదైతే మీరు చూడలేదో నేను చెప్తాను. రీస్టార్ట్ అని ఆయన ఫోన్ పవర్ అయితే ఎక్స్ట్రా రిలీజ్ అయిన తర్వాత పెట్టుకున్నారు. అండ్ ఐ సీ హిమ్ లుకింగ్ దట్ ఎవ్రీ టైమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్. అందరూ కలిసి అది ఒక ప్రేమతో, కసితో, బాధతో ఫిల్మ్ మిక్స్ ఇమోషన్స్ అని నాకు అనిపించింది. అలాగే మ్యూజిక్ టీవీ ప్రకాష్ గారు, కాసల్ శ్యామ్ గారు, లిరిక్స్ అండ్ కీర్తిక for doing surprising all of us. ఈ చూసిన వెంటనే లైక్ ఆర్డర్ చాలా చేశారు. It was so good. And ఇప్పుడు వద్దాం డేవిడ్ వార్నర్ గారు. సీరియస్లీ ఐ థింక్ ఇప్పటి వరకు బ్యాటింగ్ లో చూసాము, కానీ నాకు షూటింగ్ లో చూసే అవకాశం వచ్చింది. అండ్ ఇప్పటి వరకు టికెట్స్ కాదు, నెక్స్ట్ టికెట్స్ అని వస్తున్నారు. I'm really happy. I remember our very initial conversation if this is the right one, I give you my word. It is. And we're so happy that you found our Robert Hood family. Thank you so much. Alage, audience, to me, I know it is 28. Thank you. I love you too. Thank you so much. Thank you. So they also work very hard. My set buddies I try to Thank you. Thank you so much, Garu. Thank you for police. Wonderful songs. Already one more time song, surprise song, and cinema की BGM చాలా వచ్చాడు. రేపు 20 మీరే అన్నారు. అండ్ తర్వాత మా సినిమా ఆర్టిస్ట్ కో ఆర్టిస్ట్ ఆర్పి గారు, కిషోర్ గారు, చర్చి గారు,
మీకు అన్ని ఆడిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ సినిమా గురించి నేను ఆడియో చాలా మాట్లాడాను ముందు సినిమా ఆడియో. సో ఇప్పుడు మనం పక్కన పెట్టేసి ఒకటి ఏంటంటే సినిమా గురించి ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. సో ఇది లాస్ట్ టైం చూశారు. అండ్ వచ్చేసి లీలా లీలాకి అనేది సెకండ్ మూవీ పర్సనల్ ఆర్డర్ డిఫరెంట్ ఆడుతుంది. అండ్ అది మరి సినిమాతో నాకు గ్రో అవుతుంది. అండ్ ఈ సినిమాలో నైస్ కామెంట్. సో షీఈస్ గోయింగ్ టు డూ ఎనీ వర్క్. ఐఎమ్ షూర్ దట్ యు ఆల్ అబౌట్ దిస్ క్యారెక్టర్ అండ్ కాంట్ వెయిట్ వర్క్. తమ్ముడు అయిపోయింది. ఎవరు ఈయన గురించి మాట్లాడుతున్నాం? మా తమ్ముడు తమ్ముడా? మా సాంగ్ ఇంకా అందరూ వేసి ఆ సాంగ్ రీచ్ తీసుకెళ్ళింది. ఆ సాంగ్ థియేటర్ ఎప్పుడు వచ్చినా కూడా థియేటర్లో చాలా బాగుంది సాంగ్. క్లాస్మేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సాంగ్ ప్రొడ్యూసర్స్ అండి మైత్రి గారు. ఈ సాంగ్ ఒక సినిమాకి యాక్చువల్ రియల్ హీరోస్ అది ప్రొడ్యూసర్స్ తక్కువ వాళ్ళు నేను లేదు నాకు ఫ్యాన్స్ లేదు. సో చెప్పాలంటే మైత్రి టాప్ ప్రొడక్షన్ హౌస్ అండ్ 2 years back 3 years back సంక్రాంతికి ఇద్దరు పెద్ద స్టార్తో బాలకృష్ణ గారు చేశారు. వాళ్ళని వాళ్ళు వన్ డే రిలీజ్ చేసి ఈ సినిమా బ్లాక్ బస్టర్స్ వచ్చిన ఘనత బాగా. అండ్ ఇంకోటి ఈ సినిమా కింద లాస్ట్ పెట్టి ఏప్రిల్ 10th హిందీలో చాట్ తమిళలో గుడ్డాడికి మలయాళంలో సినిమా వచ్చినాయి. సో ఈ స్టార్ట్ ఆఫ్ 12 daysలో రిలీజింగ్ 4 big films. సో ఆ క్రెడిట్ మళ్ళీ దొరకవడం. సారీ నా మిస్సెస్ అసలు సార్ గారు చంద్రబోస్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మైత్రి. నాకు నేను తెలుసుగా బట్ ఫీల్ ఎందుకంటే నాకు అనుకొచ్చిన మా రెండు పోలీస్ ముందు కొట్టాడు. సో ఫీల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే నేను టాపిక్. సో అసలు ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మా వెంకీ నాకు దేవుడిచ్చిన తమ్ముడండి. అండ్ వెంకీ వచ్చినప్పుడు అది డైరెక్ట్గా మాట్లాడడం ఎందుకంటే సినిమా వచ్చి అండ్ వెంకీ చూడలేకపోయాను. దానికి నా మీద ఎంత లవ్ ఉందో నా మీద ఆ లవ్ని ఈ సినిమా చూపించాడు. అది మార్చ్ 28th ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రతి అవార్డు ఐఫా సైన్ ఆస్కార్ అన్నీ కూడా కాదు వచ్చేది నా వ్యక్తి గురించి యాక్టర్ ఎందుకంటే రీల్స్లో కావాల్సిన యాక్టర్ ఇన్స్టా రీల్స్లో ప్రోమోస్ అన్ని యాక్టింగ్ చాలా బాగా ఇస్తాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ విత్ యువర్ ప్రెజెన్స్ ఇన్ సినిమాస్ నౌ టు అదర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ క్రికెటింగ్ ఫీల్డ్లో ఎట్లయితే ఎంత ఉత్సాహాలు ఉంటారో అంటే చాలా బాగా ఆడతారు గేమ్ని, అలాగే ఈ సినిమా ఫీల్డ్లో అంతే ఉత్సాహంగా ఆడడానికి వస్తున్నారు. మా ఫీల్డ్ కానీ చిన్నది కూడా వెరీ ఇంపాక్ట్ఫుల్ సినిమాని ఒక హైకి సినిమాని తీసుకుంటుంది. సార్ యూ మైట్ బి ఎ లెజెండ్ టు ద వరల్డ్ బట్ ఫర్ తెలుగు ఆల్వేస్ డేవిడ్ బాయ్ ఆర్ వాటర్ మామా. So, thank you, sir. Thank you, sir. Thank you for your presence. Thank you so much. You brought it to my attention to come. I spoke to you. I reached out to Srilila as well to say I'm humbled for the offering to come and participate in the movie, but I want to make sure it's going to be a big success.
and I was nervous to come into your family and your well into this forum, but thank you from the bottom of my heart. It's amazing. I feel privileged and honoured that you guys have all accepted me into your family. So thank you very much. To obviously co-stars, you guys, from what I've seen, this movie looks absolutely amazing. So credit to you guys for your hard work, your work ethic. I'm sure this is going to be absolutely massive. You guys absolutely love this movie. Absolutely love it. And I wish you guys all the very best moving forward. And all the staff in the background, thank you very much for such a tribute. I wish you all the very best. Love you, Wendy. Thank you, everyone. Nina, no, promise to me.